Hello guys, welcome back. So ఈ రోజు క్లాస్ లో మనం బైనరీ అడిషన్ యూజింగ్ సైన్ టూస్ కాంప్లిమెంట్ మెథడ్ నుంచి బైనరీ అడిషన్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలో నేర్చుకుంటామండి. సో ఇంతకు ముందు క్లాస్ లో మనం సైన్ బిట్ రిప్రజెంటేషన్ గురించి నేర్చుకున్నాం కదండి. సో ఇప్పుడు టూస్ కాంప్లిమెంట్ మెథడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సైన్డ్ లో రిప్రజెంట్ చేసి ఏ విధంగా మనం అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామనే దాని గురించి ఈ రోజు క్లాస్లో నేర్చుకుంటున్నామండి. సో ఫస్ట్ మనకైతే సైన్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్ ఎలా అయితే రిప్రజెంట్ చేయాలో దాని గురించి మనకు ఐడియా ఉండాలండి. సో యాక్చువల్గా సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే ఇచ్చిన నెంబర్ అనేది పాజిటివ్ రిప్రజెంటేషన్ లేదంటే నెగిటివ్ రిప్రజెంటేషన్ అని తెలుసుకోవడానికి వాడతామండి. ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ నెంబర్ 1010 ఉందనుకోండి, ఇది పాజిటివ్ వాల్యూ అది లేదంటే నెగిటివ్ వాల్యూ అని ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే వన్ ఆఫ్ ది వే టు ఫైండ్ అవుట్ వెదర్ ద రిప్రజెంటేషన్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, వన్ ఆఫ్ ది మెథడ్ ఈ సైన్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్ అండి. సో ఇక్కడ మీరు సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫార్మేట్ గానే తీసుకుంటే మనకు ఎంఎస్బి బిట్ అనేది సైన్ బిట్ ఉంటుంది. సో రిమైనింగ్ ఆల్ బిట్స్ని మనం ఏమంటామంటే మ్యాగ్నిట్యూడ్ బిట్స్ అంటామండి. సో సైన్ బిట్ ఇక్కడ యూజ్ ఏంటంటే ఈ ఎంఎస్బి బిట్ అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇఫ్ ఎంఎస్బి బిట్ ఆర్ సైన్ బిట్ ఈజ్ సెట్ టు బి 0, దెన్ ద రిమైనింగ్ నెంబర్ వాట్ ఎవర్ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని పాజిటివ్ రిప్రజెంటేషన్గా తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఎంఎస్బి సైన్ బిట్ అనేది 1 ఉంటే ఈ రిమైనింగ్ ఏదైతే బైనరీ ఉంటుందో దాన్ని నెగిటివ్ రిప్రజెంటేషన్గా వాడతాం, అంటే నెగిటివ్ నెంబర్ కింద ట్రీట్ చేస్తాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ +5 ఉందనుకోండి, దీన్ని సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మనకు సైన్ బిట్ ఉంటుంది, రిమైనింగ్ మ్యాగ్నిట్యూడ్ అంటే మీరు సింపుల్గా బైనరీ నెంబర్ అని రాసుకోవచ్చు. సో ప్లస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సైన్ బిట్ వాల్యూ ఏముండాలని 0 ఉంటే దీని మీనింగ్ రిమైనింగ్ మనం ఏదైతే బైనరీ నెంబర్ రాస్తామో అది పాజిటివ్ అన్నట్టు. సో 5కి బైనరీ నెంబర్ ఏంటండి 101 కదా. సో దీన్ని పాజిటివ్ రిప్రజెంటేషన్ అంటే ఈ బిట్ యూజ్ చేసుకొని మనం ఈ వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ అనేది చెప్తాం సింపుల్. ఒకవేళ మీరు -5కి రాయాలంటే ఏంటండి ఇక్కడ ఫస్ట్ బిట్ సైన్ బిట్ అంటాను కదా, సో మైనస్ అంటే ఇక్కడ సైన్ బిట్ వాల్యూ ఏముండాలి 1 ఉండాలి. అదేవిధంగా బైనరీ నెంబర్ 5కి ఏంటండి 101 సింపుల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్సైన్ నెంబర్ అంటే ఏంటండి బై డిఫాల్ట్ సైన్ అనేది మనం ప్లస్సా మైనసా పెట్టాం, దాన్నే మనం ఏమంటామంటే అన్సైన్ నెంబర్ అంటామండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా సైన్ టూస్ కాంప్లిమెంట్ ఆపరేషన్ అనేది అంటే ఇచ్చిన నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చింది అనుకోండి, ఇది పాజిటివ్ 5 అయితే 0 101 అని రాస్తాం, నెగిటివ్ 5 అనుకో 1 101 అని రాస్తాం. అంటే ఇక్కడ మనం మేజర్ థింగ్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నామంటే సైన్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. అంటే ఒక ఇచ్చిన బైనరీ నెంబర్ని నువ్వు సైన్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్లో రాసిన తర్వాత అడిషన్ ఆపరేషన్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తాం అనేది ఈరోజు మన యొక్క టాపిక్. రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంతకుముందు నేను మీకు ఎప్పుడైతే టూస్ కాంప్లిమెంట్ ఆపరేషన్ చెప్పాను సంథింగ్ ఏ వాల్యూ ఇది ఉంటుంది కదండి, అదేవిధంగా బి వాల్యూ ఉంటుందని చెప్పాను కదా, ఇది నెగిటివ్ రిప్రజెంటేషన్. ఈ నెగిటివ్ నెంబర్ని మనం ఏమని కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నా పాజిటివ్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరిని యూజ్ చేసండి టూస్ కాంప్లిమెంట్ మెథడ్ యూజ్ చేసి మనం నెగిటివ్ రిప్రజెంటేషన్ నుంచి పాజిటివ్ రిప్రజెంటేషన్గా ఇచ్చిన బైనరీ నెంబర్ కన్వర్ట్ చేయొచ్చు. రైట్. సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా అప్లై చేస్తామండి. ఇప్పుడు సైన్ టూస్ కాంప్లిమెంట్ అనేది సైన్ ఫామ్లో ఉన్నప్పుడు టూస్ కాంప్లిమెంట్ ఎవరికి మనం పర్ఫామ్ చేయాలంటే ఇట్ అప్లైస్ టు ఏ నెగిటివ్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో నువ్వు టూస్ కాంప్లిమెంట్ కనుక్కోవాలంటే ఏంది నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేయడానికే కదా మనం టూస్ కాంప్లిమెంట్ మెథడ్ అనేది వాడుతున్నాం. రైట్. సో టూస్ కాంప్లిమెంట్ ఎవరికి ఫైండ్ అవుట్ చేయాలంటే ఓన్లీ నెగిటివ్ నెంబర్. ఆ నెగిటివ్ నెంబర్ అనేది ఎలా గుర్తిస్తావు, సైన్ బిట్ 1 అయినప్పుడు రిమైనింగ్ మనకు బైనరీ వాల్యూ ఉన్నప్పుడు దీన్ని మనం ఏమంటామంటే సైన్ బిట్ 1 ఉన్నప్పుడు ఇది నెగిటివ్ నెంబర్. సో ఇది నెగిటివ్ నెంబర్ అయినప్పుడు అప్పుడు మాత్రమే మనం టూస్ కాంప్లిమెంట్ అనేది పర్ఫామ్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఒకవేళ సైన్ బిట్ 0 ఉండి రిమైనింగ్ వాల్యూ 101 సంథింగ్ ఉంటే దీనికి మనం టూస్ కాంప్లిమెంట్ పర్ఫామ్ చేయొద్దు. ఎందుకు టూస్ కాంప్లిమెంట్ పర్ఫామ్ చేయొద్దు, ఇది 0 అంటే పాజిటివ్ నెంబర్కి మనం ఎప్పుడు టూస్ కాంప్లిమెంట్ కానీ వన్స్ కాంప్లిమెంట్ కానీ ఏదైనా కాంప్లిమెంట్ కానీ యూజ్ చేయం, ఓన్లీ నెగిటివ్ నెంబర్ కన్వర్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్ ఈజ్ దట్ టూస్ కాంప్లిమెంట్ మెథడ్ in sign representation is applicable only for the negative number. So how to find out the number is negative number means we have the sign bit MSB bit, right? If it is 1 then only we need to perform the two's complement for this binary number, else you should not do anything. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిప్రజెంటింగ్ -5 విత్ 4 బిట్ ఇన్ సైన్ టూస్ కాంప్లిమెంట్ అడిగిండండి. సో ఇది నెగిటివ్ నెంబర్ అయితేనే కదా మనం సైన్ టూస్ కాంప్లిమెంట్. ఒకవేళ వాడు +5ని సైన్ టూస్ కాంప్లిమెంట్లో రాయమని అంటే ఇది కంప్లీట్గా రాంగ్, ఎందుకంటే నెగిటివ్ నెంబర్కి మనం సైన్ టూస్ కాంప్లిమెంట్ అనేది వాడతాం, గుర్తుపెట్టుకోండి. సో ఇచ్చిన నెంబర్ ఏంటండి -5, నెగిటివ్ నెంబరే కదా, మైనస్ ఉందంటే సైన్ బిట్ వాల్యూ ఏం రాయాలండి 1 రాయాలి. సో దీనికి బైనరీ నెంబర్ ఏంటంటే 5కి 101. సో మొత్తం ఎన్ని బిట్స్ ఉన్నాయి 1
2 3 4 బిట్ రిప్రజెంటేషన్ చేయమంటుంది కాబట్టి 4 బిట్ రిప్రజెంటేషన్ అనేది మనం చేసేసినామండి. ఇప్పుడు దీనికి ఏమంటుండంటే వాడు ఎగ్జాక్ట్గా రైట్. సో ఇప్పుడు వాడు దీనికి ఏమంటుండంటే ఎగ్జాక్ట్గా మనము 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలి నెగిటివ్ నెంబర్కి. అంటే -5కి సో సైన్ బిట్ వాల్యూ ఏందండి మైనస్ ఉంటే 1, 5కి బైనరీ నెంబర్ ఏందండి ద బైనరీ నెంబర్ ఫర్ 5 ఈజ్ 1 0 1. సో ఇప్పుడు సైన్ బిట్ వాల్యూ అనేది త్రూ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్ కాన్స్టెంట్ రైట్. సో సైన్ బిట్ అనేది త్రూ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్ కాన్స్టెంట్. ఓన్లీ మనకి ఏదైతే మ్యాగ్నిట్యూడ్ బిట్ ఉన్నాయో వాటికి మాత్రమే మనం 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ సైన్ బిట్కి కూడా చేసిందంటే అది కంప్లీట్లీ రాంగ్ అండి. సో 2's కాంప్లిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? ఫస్ట్ 1's కాంప్లిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామా? ఫస్ట్ 1's కాంప్లిమెంట్ దేనికండి? ఈ 101కి 1's కాంప్లిమెంట్ ఏమొస్తుందండి? అంటే 101కి 1's కాంప్లిమెంట్ ఏమొస్తుందండి? 0 0 ఉంటే 1 1 ఉంటే 0. సో 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలంటే మనకు ప్రొసీజర్ ఏంటండి +1 అనేది యాడ్ చేయాలి. సో 0 + 1 1 1 0. సో ఇది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ని మనం 2's కాంప్లిమెంట్లో కన్వర్ట్ చేసినాం. కానీ సైన్ బిట్ అనేది ఏంటండి యాస్టీజ్గా అలానే రాసుకోవాలి 1 0 1 1. సో ఇది దేనికి ఆన్సర్? సైన్ 2's కాంప్లిమెంట్ ఆఫ్ ది -5. ఇప్పుడు నీకు డౌట్ రావచ్చండి, అరే నువ్వు -5కి ఇలా రాసినావు, ఏమని రాసినావు? 1 0 1 1 రాసినావు. మన కోడ్ తెలుసు కదండి, బైనరీ కోడ్ ఏముంటుంది? షార్ట్ కట్ 1 2 4 8 ఉంటుంది కదా. ఈ ఎంఎస్బి బిట్ వాల్యూ అనేది 1 ఉందంటే ఇది పాజిటివ్ రిప్రజెంటేషనా నెగిటివ్ రిప్రజెంటేషనా? ఎస్, నెగిటివ్ నెంబర్ అనే కదా. అంటే దీన్ని మనం ఏం రాసుకుంటామంటే -8 ప్లస్ ఇక్కడ 0 ఉందంటే ఈ 4 అనేది తీసుకున్నట్టు. నెక్స్ట్ 2 + 1 అంటే -8 + 3 ఏమవుతుందండి? -5. అంటే ఈ నెంబర్ అనేది ఇప్పుడు -5 వచ్చిందా మనకు? ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. -23ని రైట్. సో 2's కాంప్లిమెంట్ మెథడ్లో రాయమండి. ఇది మైనసే కాబట్టి మనం సైన్ 2's కాంప్లిమెంట్ పర్ఫామ్ చేయొచ్చు. పాజిటివ్ అయితే పర్ఫామ్ చేయడానికి ఉండదండి. ఇప్పుడు -23ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే, అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? -23 కదా, సైన్ బిట్ వాల్యూ అనేది 1 రాస్తాం. నెక్స్ట్ 23 రావాలంటే కోడ్ ఏందండి? 1 2 4 8 16 కదా. సో ఇప్పుడు 23 అంటే ఏందండి? 16 + 4 + 2 + 1 అంటే ఈ వాల్యూ రాస్తే సరిపోతుంది కదా. అంటే 1 0 1 1 1. సో ఇది ఆన్సర్ రాస్తే సరిపోతుందండి. దిస్ బిట్ ఈజ్ ద సైన్ బిట్, రిమైనింగ్ బిట్స్ ఆర్ ది మ్యాగ్నిట్యూడ్ బిట్. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది మీరు ఇక్కడ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకు 8 బిట్ రిప్రజెంటేషన్ చేయమనిండండి. 8 బిట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే ఆన్సర్ వచ్చిందో సైన్ బిట్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ బిట్స్ మొత్తం కలిపితే మనకి ఏముండాలంటే 8 బిట్ రిప్రజెంటేషన్ ఉండాలండి. కానీ ఇక్కడ మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయండి? 1 2 3 4 5 6 బిట్టే ఉంది కదా. అంటే కౌంట్ చేయండి మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. కానీ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం 8 బిట్స్లో రాయమంటుండే, అంటే 6 బిట్లో రాస్తే ఇది కరెక్ట్ కాదని. సో ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే సింపుల్ అండి, ఏం లేదు, ఇక్కడ సైన్ బిట్ అనేది అలానే ఉంచేయండి. అంటే ఒక బిట్ అయిపోయింది. ఇంకా 8 బిట్లో ఎన్ని మిగిలి ఉన్నాయి? 7 బిట్స్ ఉన్నాయి. అంటే ఈ మ్యాగ్నిట్యూడ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 7 బిట్లో రాసిందంటే ఇంక్లూడింగ్ సైన్ బిట్తో కలిసి మనకి 8 నెంబర్ అయిపోతాయి. ఇప్పుడు మనకి నెంబర్ తెలుసు కదా, 23కి నెంబర్ ఏందండి? 1 0 1 1 కదా. సో ఇప్పుడు ఎన్ని బిట్స్ అయినాయి? 1 2 3 4 5 6 అయినాయి కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే 2 zeros ఎక్స్ట్రా యాడ్ చేసుకో రైట్. సో ఇది -23ని సైన్లో రిప్రజెంట్ చేయడం. సో నెక్స్ట్ ఏం చేయమంటుండు? 2's కాంప్లిమెంట్ కూడా కనుక్కోమంటుండు కదా. అప్పుడు ఈ సైన్ బిట్ వాల్యూ అనేది చేంజ్ అవ్వద్దు, ఇది యాస్టీస్గా రాసుకోవాలి ఫైనల్గా. సో ఈ వాల్యూకి మనం 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలి. సో 2's కాంప్లిమెంట్ ఎలా కనుక్కుంటామండి? ఫస్ట్ 1's కాంప్లిమెంట్ కనుక్కుంటాం. సో ఇక్కడ ఏమొస్తుందండి? 0 0 0 1 0 1. మీరు రైట్ నుంచి లెఫ్ట్ రాసినా లెఫ్ట్ నుంచి రైట్ రాసినా మీకు సేమ్ ఆన్సరే వస్తుంది. మళ్ళీ 2's కాంప్లిమెంట్ అంటే ఏం చేయాలండి? +1 అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తాం. సో +1 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? 1 0 0 1 0 1 1. సో ఈ వాల్యూ అనేది సైన్ బిట్ వాల్యూ అనేది యాస్టీస్గా రాస్తాం. సో ఇది సైన్ బిట్ వాల్యూ, ఇవన్నీ వాల్యూ. సో దీనికి మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి? 1 1 1 0 1 0 0 1. సో మీకు డౌట్ ఉంటే ఇక్కడ 1 2 4 8 16 32 64 128 రాయండి. సో ఇది సైన్ బిట్ కాబట్టి ఇది -128 + 64 + 32 + 8 + 1 ఎక్కడైతే వాల్యూస్ ఉన్నాయో రాసిందంటే మీకు -23 వస్తుంది. అప్పుడు ఇది మీరు కరెక్ట్ అని అర్థం చేసుకోవచ్చండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెగిటివ్ నెంబర్ మాత్రమే సైన్ 2's కాంప్లిమెంట్ రాస్తామనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బైనరీ అడిషన్ అంటే మనకు సైన్ 2's కాంప్లిమెంట్ నెగిటివ్ నెంబర్ ఎలా రాయడం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం బైనరీ అడిషన్ యూజింగ్ సైన్ 2's కాంప్లిమెంట్ మెథడ్ యూజ్ చేసి మనల్ని క్వశ్చన్స్ ఆన్సర్ సాల్వ్ చేయమని అడుగుతారండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే +3
-4 ఇచ్చిండండి. ఫైనల్ ఆన్సర్ మనకేం రావాలండి -1. సో -1 అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి సైన్ బిట్ వాల్యూ ఏమి ఉండాలండి 1 అనేది ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ సైన్ బిట్ వాల్యూ అనేది 1 ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ +3 -4 అనేది ఉంది కదా. సో -4కి మనం ఏ విధంగా రాసుకోవచ్చు 1 అనేది సైన్ బిట్, నెక్స్ట్ 4కి ఆన్సర్ ఏందండి 1004. సో ఇది నెగిటివ్ నెంబర్ని ఫస్ట్ ఏం చేయాలంటే మనం పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి. ఏ మెథడ్ యూజ్ చేసుకొని 2's కాంప్లిమెంట్ మెథడ్ తీసుకొని ఇలా చేసినప్పుడు ఇది పాజిటివ్ నెంబర్ అయిపోతుంది, ఇది ఆల్రెడీ పాజిటివ్ నెంబరే కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ అనేది -1 అనేది రావాలి. సో ఫస్ట్ మనం స్టెప్లో ఏం చేస్తామంటే మనం సో ఇక్కడ నేను మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తలేదండి. మీరు 2's కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ గాన చూసిండ్రంటే మీకు అర్థమవుతుంది నెగిటివ్ నెంబర్ అనేది పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ అయినప్పుడు మనం ఎందుకు అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇప్పుడు అయిపోయిందండి -4 అనేది. సో ఇప్పుడు నెగిటివ్ నెంబర్ కాబట్టి మళ్ళీ దీనికి ఏం కనుక్కోవాలి 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలి. సో గుర్తుపెట్టుకోండి సైన్ వాల్యూ అనేది త్రూ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్ కాన్స్టెంట్. సో దీనికి 1's కాంప్లిమెంట్ ఏమొస్తుందండి 0 1 1. సో 2's కాంప్లిమెంట్ కావాలంటే ఏం చేయాలండి మళ్ళీ +1 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 1 1 అంటే ఏందండి 0 1 1 1 అంటే 0 1 1. సో వాల్యూ ఏందండి ఇప్పుడు ఇంక్లూడింగ్ సైన్ బిట్ వాల్యూ 1 1 0 0 రైట్. సో మీకు డౌట్ ఉంటే ఇప్పుడు 1 1 0 0 అనేది కరెక్టా కాదంటే కోడ్ రాసుకోండి 1248. సో లాస్ట్ సైన్ బిట్ 1 ఉందంటే మీనింగ్ ఏందండి అది నెగిటివ్ వాల్యూ అంటే -8. మిగతావన్నీ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ పాజిటివ్ 4. సో -8 + 4 ఈక్వల్ టు వాట్ -4. అంటే ఈ నెంబర్ దీనికి సంబంధించింది -4కి. అదేవిధంగా +3కి ఏమొస్తుందండి సైన్ బిట్ వాల్యూ ప్లస్ ఉంది కాబట్టి 0, ఇక్కడ 4 బిట్ రిప్రజెంటేషన్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం 4 బిట్ వాల్యూస్లో రాసుకుందాం. సో 3 రైట్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 011 సైన్ బిట్ వాల్యూ 0. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే దీనికి మళ్ళీ 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలా వద్దా? ద ఆన్సర్ ఈస్ బిగ్ నో టు ఫైండ్ అవుట్ ది 2's కాంప్లిమెంట్. ఎందుకంటే 2's కాంప్లిమెంట్ విల్ బి పర్ఫార్మ్డ్ ఓన్లీ ఫర్ ది నెగిటివ్ రిప్రజెంటేషన్ బట్ నాట్ ఫర్ ది పాజిటివ్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు -4కి మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి 1 1 0 0. నెక్స్ట్ +3కి ఆన్సర్ ఏమొచ్చిందండి మనకు 0 0 1 1. అంటే ఇది పాజిటివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది -4. సో నౌ బోత్ ఆర్ బికమ్ ది పాజిటివ్ మీన్స్ వీ నీడ్ టు పర్ఫార్మ్ ది అడిషన్ ఆపరేషన్. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది -4 సైన్ బిట్, ఇది +3 సైన్ బిట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఇది మైనస్ సైన్ బిట్ వాల్యూ, ఇక్కడ +3 సైన్ బిట్ వాల్యూ. అంటే మనకి ఇక్కడ ఇదే లొకేషన్లో ఒక సైన్ బిట్ వాల్యూ వస్తుందా? ఈ సైన్ బిట్ వాల్యూ అనేది ఏమి ఉండాలంటే 1 ఉండాలి. ఎందుకు 1 ఉండాలంటే ఇక్కడ ఫైనల్ ఆన్సర్ అనేది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి 1 రావాలి. ఇలా ఒకవేళ 1 వచ్చిందంటే అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ అని అంటాం. ఒకవేళ 1 కాకుండా ఇక్కడ 0 వచ్చిందంటే దాన్నే అడిషన్ ఓవర్ఫ్లో అంటాం. సో అడిషన్ ఓవర్ఫ్లో అనేది మనం మరికొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత మనకు క్లియర్గా అర్థమవుతుందండి రైట్. సో అడిషన్ ఆపరేషన్ అనేది ఇప్పుడు పర్ఫామ్ చేద్దామండి. 0 1 అంటే ఎంత అండి 1, 0 1 1. సో 1 0 1. ఇప్పుడు 1 0 అంటే ఎంతండి? సో 1 0 మీన్స్ వాట్ 1. సో ఇక్కడ -1 అంటే సైన్ బిట్ 1 రావాలి. సో మనకి ఇక్కడ 1 వచ్చింది కాబట్టి వీఆర్ గెట్టింగ్ ది కరెక్ట్ ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక ప్రొసీజర్ ఉందండి. సో 2's కాంప్లిమెంట్లో మనకి అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినాక 2 కండిషన్స్ ఉంటాయండి. వన్ ఈజ్ m ఈజ్ గ్రేటర్ దెన్ s, అనదర్ వన్ ఈజ్ ది m ఈజ్ లెస్ దెన్ s. మనం 2's కాంప్లిమెంట్లో డిస్కస్ చేసుకున్నాం. సో m ఈజ్ గ్రేటర్ దెన్ s అయితే క్యారీ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని మనం ఏం చేయాలండి డిస్కార్డ్ అనేది చేయాలి. ఒకవేళ m ఈజ్ లెస్ దెన్ s అయితే క్యారీ అనేది మనకు జనరేట్ అనేది అవ్వదు. సో మనం చేయాల్సిన మెథడ్ ఏంటంటే మళ్ళీ 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలి. సో 2's కాంప్లిమెంట్కి దేనికి కనుక్కోవాలండి రైట్. సో 2's కాంప్లిమెంట్ దేనికి కనుక్కోవాలి? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బిట్కి సైన్ బిట్ని టచ్ చేయొద్దు. సో దీనికి 1's కాంప్లిమెంట్ ఏమొస్తుందండి 0 0 0. మళ్ళీ 2's కాంప్లిమెంట్ కావాలంటే +1 యాడ్ చేయాలి. ఆన్సర్ ఏమొస్తుంది 1 0 0. వాట్ ఈస్ ద సైన్ బిట్ వాల్యూ 1 రైట్. సో ఇప్పుడు మీనింగ్ ఏంది? దీని మీనింగ్ ఏందండి? సో నేను ఇలా రాసుకుంటున్నా సైన్ బిట్ వాల్యూ ఈక్వల్ టు 1 0 0 1. క్యారీకి జనరేట్ కాకపోతే 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలండి. మళ్ళీ క్యారీ జనరేట్ అయితే డిస్కార్డ్ చేయాలి. ఎక్కడ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ యూజింగ్ 2's కాంప్లిమెంట్లో. ఇప్పుడు దీని మీనింగ్ ఏంది? ఇది మైనస్ అనే కదా 1 ఉంటే 0 0 1 అంటే 1 కదా. సో మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఏంది -1. అంటే +3 -4 చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ ఏంది -1. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారండి. సో 8 బిట్ సైన్ 2's కాంప్లిమెంట్ మెథడ్. అంటే ఇచ్చిన నెంబర్ని మనం ఏం చేయాలంటే 8 బిట్ రిప్రజెంటేషన్లో చేయాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను +44కి ఆన్సర్ ఏమొస్తుందో చెప్తా. సో సైన్ బిట్ ఏమొస్తుందండి ప్లస్ ఉన్నప్పుడు
సైన్ బిట్ ఏమొస్తుందండి? ఎస్, సైన్ బిట్ అనేది 0 వస్తుంది. మిగతా 7 బిట్స్ అనేది మనం ఈ 44 నెంబర్కి అనేది రాస్తాం. అంటే ఏ విధంగా రాసుకోవచ్చు? 1 2 4 8 16 32 64 128. ఇది 8 బిట్ రిప్రజెంటేషన్ కదా, వాడు ఇచ్చిన క్వశ్చన్లో 8 బిట్ వాడమంటుండు. సో ఎంఎస్బి బిట్, ఈ లాస్ట్ బిట్ వాల్యూనే మనం ఏమంటాం? సైన్ బిట్ వాల్యూ అంటాం. సో ఈ రిమైనింగ్ బిట్స్ అనేది 7 బిట్స్ మనం దేనికి యూజ్ చేస్తామంటే ఆ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి వాడతాం. ఇప్పుడు 44ని ఏ విధంగా రాసుకోవచ్చు? 0. 32 + 8 40. సారీ, జస్ట్ గివ్ మీ సెకండ్. సో 44 అంటే ఏంటండి? ఏ యూనిక్ కాంబినేషన్ వస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టే, రైట్? సో 32 + 8 40 + 4 44. సో రిమైనింగ్ ఈ వాల్యూస్ ఏంటండి? 0 0 0, రైట్? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో పాజిటివ్ నెంబర్కి సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో రాసినప్పుడు ఈ 8 బిట్ వాల్యూ అనేది పాజిటివ్ కాబట్టి 0, రిమైనింగ్ నెంబర్ అనేది 8 బిట్స్లో రాయాలి కాబట్టి ఆన్సర్ వచ్చి 0 1 0 1 1 0 0. మనకి ఈ ఆన్సర్ అనేది వచ్చిందండి. ఇప్పుడు మనం -38కి ఫైండ్ అవుట్ చేద్దామండి. సో -38 అంటే సైన్ బిట్ ఏముండాలో చెప్తారా? రైట్, సైన్ బిట్ ఏముండాలండి -38 అంటే? సో ఇది కూడా మనం 8 బిట్ రిప్రజెంటేషన్లోనే చేయాలండి. సో 8 బిట్ రిప్రజెంటేషన్లో చేయాలి అంటే ఈ సైన్ బిట్ వాల్యూ ఏముండాలి? మైనస్ కాబట్టి సైన్ బిట్ వాల్యూ 1 ఉండాలి. మిగతా 7 బిట్ అనేది మనం 38 రాయడానికి వాడతాం. అంటే 32 ప్లస్ ఏమొస్తుందండి? 4 + 2 అంటే 32 + 4 36 + 2 38. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు? 0 0 0 0. సో ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి ఇది సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ అండి. కానీ సైన్ 2's కాంప్లిమెంట్ అంటే ఏంది? ఆ నెగిటివ్ నెంబర్ని ఫస్ట్ సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో రాసిన తర్వాత మళ్ళీ 2's కాంప్లిమెంట్ ఓన్లీ ఈ మ్యాగ్నిట్యూడ్ బిట్కి ఫైండ్ అవుట్ చేస్తే అది యాక్చువల్ వాల్యూ, నెగిటివ్ రిప్రజెంటేషన్కి పాజిటివ్. సో మనం దీన్ని యాస్టీజ్గా రాసేస్తామండి. ఇప్పుడు దీనికి 1's కాంప్లిమెంట్ కనుక్కోండి, ఏమొస్తుంది? 1 0 0 1 1 0 1. మళ్ళీ +1 యాడ్ చేయండి, ఆన్సర్ ఏమొస్తుంది? 1 1 అంటే 0 1, నెక్స్ట్ 0 1, next 1 0 1. So what is the sign bit value? 1. So what is the final answer? Sign bit value plus the converted bit is 1 0 1 1 0 1 0, right? So this is the exact value for -38, right? అంటే ఈ -38ని ఇప్పుడు మనం పాజిటివ్ వాల్యూగా రాసుకున్నాం. దీనికి 2's కాంప్లిమెంట్ అనేది పర్ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు యాడ్ చేయండి. సో ఈ వాల్యూని ఇంతకుముందు మనకు వచ్చిన 44 ఈ వాల్యూని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే, దానికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉంది. సో ఇక్కడ మనకు 44 అనేది పాజిటివ్ వాల్యూ, 38 అనేది నెగిటివ్ వాల్యూ. సో ఫైనల్ ఆన్సర్ మనకి ఏం రావాలండి? 44లో 8 పోతే మనకు 6 అనేది రావాలి కదా. సో ఆన్సర్ ఏంటంటే పాజిటివ్ వాల్యూ. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది సైన్ బిట్ వాల్యూ ఫర్ ఒక నెంబర్, రైట్? సో ఇది సైన్ బిట్ ఫర్ అనదర్ నెంబర్ అంటే 44కి సంథింగ్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ లొకేషన్లో, ఈ 8 బిట్ లొకేషన్లో మనకి ఇక్కడ రావాల్సింది ఏంటంటే ఏం రావాలండి? ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ 0 రావాలి. ఇక్కడ 0 కాకుండా సంథింగ్ 1 వచ్చిందంటే దీన్నే మనం అడిషన్ ఓవర్ఫ్లో అంటాం. ఒకవేళ ఇక్కడ పాజిటివ్ వాల్యూ రిజల్ట్ కాబట్టి ఇక్కడ 0 వచ్చిందంటే దాన్ని మనం నార్మల్ కరెక్ట్ ఆన్సర్ అంటాం. చూడండి, 0 + 0 0 1 1 1 + 1 0 1 1 1 అంటే 0 1, మళ్ళీ 1 1 అంటే 0 1, మళ్ళీ 1 1 అంటే 0 1, నెక్స్ట్ 1 1 అంటే 0 1. సో ఇప్పుడు ఈ 2's కాంప్లిమెంట్లో క్యారీ జనరేట్ అయితే ఏం చేయాలండి? క్యారీ అనేది డిస్కార్డ్ చేయాలి. సో డిస్కార్డ్ చేసిన తర్వాత 0 1 1 0 అంటే ఏంటండి? 6. ఇక్కడ సైన్ బిట్ వాల్యూ ఏముందండి? 0 అంటే ప్లస్, వచ్చిన ఆన్సర్ 6, మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందండి. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో +6 వచ్చినప్పుడు ఇక్కడ కంపల్సరీ ఆ 8 బిట్ లొకేషన్లో మనకి ఏం రావాలి? 0నే రావాలి. ఇఫ్ అదర్ దెన్ 0 వచ్చిందంటే దాన్నే మనం ఏమంటామంటే, ఇక్కడ అదర్ దెన్ 0 వచ్చిందంటే దీన్నే మనం ఏమంటామంటే అడిషన్ ఓవర్ఫ్లో అంటాం. ఈ అడిషన్ ఓవర్ఫ్లో అనేది ఏ కండిషన్స్ అక్కర్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందామండి.